పచ్చదనాన్ని, స్వచ్ఛమైన కూరగాయలను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పొచ్చు. ఇక పెరటి పంటలు పండించడం ద్వారా మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడమే కాకుండా మన ఇంటి పరిసరాలను కూడా అందంగా మార్చుకోవచ్చు. మరి పెరటి పంటలను ఎలా పండించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పంటలు అనుకూలం? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరటి పంటలు వేయడానికి కావలసినవి స్థలం ఎంపిక ముఖ్యం, చాలా ముఖ్యం స్థలం ఎంపిక. సూర్యరశ్మి బాగా పడే స్థలంలో, అంటే రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలు ఎండ పడే స్థలాన్ని ఎంచుకోవాలి. ఇక మట్టి తయారీ, సారవంతమైన నీరు నిలవని మట్టి అయితే అవసరం ఉంటుంది. ఇక ఎరువు, సేంద్రియ ఎరువులు, ఇక వర్మీ కంపోస్ట్ కలిపి మట్టి చాలా మంచిగా సాయిల్ గా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కుండీలు లేదా కంటైనర్లను కూడా మంచిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి ఆధారితంగా కూడా మొక్కలు స్ట్రాంగ్ గా అవుతాయి అన్నమాట. ఇక స్థలం తక్కువగా ఉన్న వాళ్ళకైతే కుండీలు, ప్లాస్టిక్ డ్రమ్ములు, పాత బకెట్లు, బస్తాలు లేదా గ్రో బ్యాగ్స్ అనుకూలంగా ఉంటాయి. వాటి అడుగున నీరు బయటకు పోవడానికి రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగానే చూసుకోండి. ఇక తర్వాత దశ వచ్చేసి విత్తనాలు లేదా మొక్కలు. నాణ్యమైన విత్తనాలను లేదా చిన్న మొక్కలనైతే ఎంచుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు నాణ్యంగా ఉండి మొక్కలు నాణ్యంగా ఉంటేనే అవి పెరుగుదలలో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇక నీటి వసతి, మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టడానికి తగిన వసతి చూసుకోవాలి. పెరటి పంటలను ఎలా వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేలలను సిద్ధం చేసుకోవాలి. పెరట్లో నేరుగా పెంచాలనుకుంటే నేలను బాగా దుక్కి దున్ని మట్టిని వదులుగా చేయాలి. ఇందులో సేంద్రియ ఎరువులు, కంపోస్ట్ ఎరువులు మట్టిని సారవంతంగా చేయాలి వీటిని ఉపయోగించి. ఇక కుండీలలో పెంచేటట్లయితే ముందుగా కుండి అడుగున రాళ్ళు లేదా పెంకులు వేసి ఆ పైన ఎరువు కలిపిన మట్టినైతే నింపాల్సి ఉంటుంది కుండీల్లో. ఇక విత్తనాలు నాటడం లేకపోతే మొక్కలను నాటడం. పంట రకాన్ని బట్టి విత్తనాలను నేరుగా నేలలో లేదా కుండీలోనే నాటాల్సి ఉంటుంది. కొన్ని పంటలకు ఉదాహరణకు చెప్తున్నా: టమాటో, మిరప, వంకాయ. ముందుగా నర్సరీలో చిన్న మొక్కలను పెంచి తర్వాత పెద్ద కుండీలోకి మార్చడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇక విత్తనాలను మట్టిలో సరైన లోతులో నాటి పైన మట్టి కప్పాలి, బిగుతుగా వేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నీరు పోయడం. విత్తనాలు నాటిన వెంటనే లేదా మొక్కలు నాటిన తర్వాత వెంటనే నీరు పోయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేకపోతే సాయంత్రం మొక్కలకు తగినంత నీరు పోస్తూ ఉండాలి. మట్టి ఎండిపోకుండా చూసుకోవాలి, కానీ నీరు మాత్రం నిలవ ఉండకుండా జాగ్రత్తలు పడాలి. ఇక పోషణ అంటే మొక్కలకు సంబంధించిన ఎరువులు. మొక్కలు పెరిగే కొద్దీ వాటికి పోషకాలు అవసరం ఉంటాయి. మనిషికి ఎలా అయితే ఫుడ్ అవసరం ఉంటుందో వాటికి కూడా పోషకాలు అవసరం అన్నమాట. ఇక రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్, ఆవు పేడ వంటివి వాడడము ఆ మొక్కలకి చాలా మంచిదన్నమాట. ఇక ద్రవ రూపంలో ఉన్న సేంద్రియ ఎరువులను, అంటే లిక్విడ్ కంపోస్ట్ వారానికి ఒక్కసారైనా ఇవ్వడం వల్ల మంచి ఫలితం కూడా మనం చూడవచ్చు. ఇక కలుపు మొక్కల నివారణ. మొక్కలతో పాటు కలుపు మొక్కలు పెరిగి పోషకాలను లాగేస్తూ ఉంటాయి. కాబట్టి కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి, వాటిని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవే ఎక్కువగా పెరిగేస్తే వాటి పోషకాలను తీసుకొని. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చివరిగా: తెగుళ్ళు, చీడపీడల నివారణ అన్నమాట. మొక్కలను రోజు గమనిస్తూ ఉండాలి. వాటికి ఏమైనా తెగుళ్ళు, చీడపీడలు వస్తున్నాయా? ఒకవేళ అలా కనిపిస్తే వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అవి వచ్చినప్పుడు ఏం లేదు, వేప నూనె ద్రావణం, నీటిలో వేప నూనెను కలిపి పిచికారి చేయడం వల్ల చాలా తెగుళ్ళనైతే మనం నివారించుకోవచ్చు. ఇక పురుగులను చేతులతో తీసివేయడం లేదా సబ్బునీటి ద్రావణం పిచికారీ చేయడం వంటివి కూడా చేసుకోవచ్చు. ఇక అవసరమైతే మాత్రమే రసాయన మందులను వాడండి. లేకపోతే వాటిని చాలా వరకు దూరం పెట్టడమే బెటరు. అది కూడా చాలా, ఒకవేళ వాడాల్సి వస్తే చాలా తక్కువ మోతాదులో మాత్రమే వాడండి. ఇక వాతావరణ అనుకూలం. ప్రతి పంటకు నిర్దిష్ట వాతావరణం అయితే ముఖ్యంగా అవసరం ఉంటుంది. ఇక వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఎండలు ఎక్కువైతే మొక్కలకు నీడ ఏర్పాటు చేసుకోవాలి. ఇక కోత విషయానికి వస్తే పంట పడిన తర్వాత సరైన సమయంలో కోత చేయాల్సి ఉంటుంది. కొన్ని పంటలు ఎగ్జాంపుల్ కి బీరకాయ, కాకరకాయ, సొరకాయ ఉంటాయి కదా, వీటికి పదే పదే కోయడం వల్ల ఎక్కువ దిగుబడిని అయితే ఇస్తూ ఉంటాయి అవి ఇలాంటి పంటలు. ఇక పెరటి పంటలకు అనుకూలమైన కూరగాయలు మరియు ఆకుకూరలను కూడా తెలుసుకుందాం. ఏ ఏ పంటలు పెరటి పంటల్లో చాలా సులువుగా మనం పెంచుకోవచ్చు అనేది. ఇక పెరటిలో సులువుగా పెంచగలిగేవి మరియు ఎక్కువ దిగుబడినిచ్చేటివి అయితే ఆకుకూరలు. అవే తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా. ఇవి తక్కువ స్థలంలోనే తక్కువ సమయంలోనే పెరుగుతాయి అన్నమాట. ఇక కాయగూరల విషయానికి వస్తే టమాటో, మిరప, వంకాయ, బెండకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, దొండకాయ. ఇవైతే తీగ జాతి కాబట్టి కాయగూరలకు పందిరి అవసరం ఉంటుంది. అయితే ఇంకా ఇంకా ఏవి వేసుకోవచ్చు అంటే కరివేపాకు వేసుకోవచ్చు, నిమ్మకాయ అదే బంతి నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇవి తెగుళ్ళనైతే నివారిస్తూ ఉంటాయి. ఇంకా చివరిగా చెప్పుకోవాలి అంటే పెరటి పంటలు పండించడం అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు, అదొక సంతోషకరమైన అలవాటుగా మార్చుకోవాలి. మన చేతులతో పండించిన స్వచ్ఛమైన కూరగాయలను తినడం వల్ల కలిగే ఆనందం కూడా నిజంగా వెలకట్టలేనిదనే చెప్పొచ్చు.
ఈ సూచనలను పాటించి మీ ఇంట్లో కూడా ఒక చిన్న తోటను పెంచి ఆరోగ్యకరమైన జీవితాన్నయితే పొందండి. ఎందుకంటే చాలా మంది పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది డాబాల పైన పెంచుకుంటూ ఉంటారు. ఇటువంటివన్నిటికి కూడా ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నిజంగా చాలా నేచురల్‌గా, హెల్తీగా పంటలను పండించుకొని మనమే వంట చేసుకొని చాలా తృప్తిగా భోంచేయొచ్చు. నిజంగా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆ మొక్క నుంచి తెంపి తీసుకున్న వెజిటబుల్‌తో కానీ, ఫ్రూట్‌తో కానీ, లేకపోతే ఆకుకూరలతో కానీ వంట చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని కూడా మనం పొందవచ్చు. కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడో తోటల్లో పండించాలనే కాకుండా ఇదొక హాబీగా గూడా మార్చుకొని మీరు చక్కగా మీ యొక్క ఆహ్, బ ఏమంటారు బాల్కనీస్‌లో కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న లాన్‌లో కావచ్చు, లేదంటే పెరట్లో కావచ్చు, ఇంకా ఇంకా పైన కొంతమంది డాబాల పైన గూడా వేస్తూ ఉంటారు. సో, అలా కూడా మీరు పెంచుకోవచ్చు. మీరు పండించిన పంటను మీరే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చాలానే చూస్తున్నాం మనము చాలా మంది హౌస్ వైఫ్‌లు కూడా చక్కగా ఇట్లా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.